నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. నాడు ఇది నేడు ఈరోజు ఓపెన్ చేసినటువంటి శిలాఫలకం. ఈ వైపున ఇంకో శిలాఫలకం కూడా మీరు చూడాలి. ఈ శిలాఫలకాన్ని గతంలో ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు దీన్ని ఇనాగ్రేట్ చేశారు. 2008లో 1,00,000 రూపాయలకి దీన్ని బాగు చేసినట్టుగా శిలాఫలకం ఉంది. ఈ శిలాఫలకం కాస్టే అయిపోయి ఉంటుంది 1,00,000 రూపాయలు. లోపల ఏం చేసి ఉంటారో మనకు తెలియదు. శిలాఫలకానికే 1,00,000 రూపాయలు ఖర్చు అయ్యి ఉంటుంది. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినాము ఈ హాస్టల్ని బాగు చేయడానికి అని మాజీ ఎమ్మెల్యేలు కూర్చొని ఇక్కడ 2008లో పెద్ద శిలాఫలకం వేసుకొని పెద్ద హంగామా చేశారు. ఈ శిలాఫలకంలో 2 శిలాఫలకాలు ఇటువంటివి, ఒక దాంట్లో 36,35,000, ఇంకొక శిలాఫలకంలో 32 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు నేను ఈ హాస్టల్ని బాగు చేస్తా ఉన్నాను. ఇది మార్పు అంటే, ఇది అభివృద్ధి అంటే, ఇది నాడు ఇది నేడు. కాబట్టి మీరందరూ అర్థం చేసుకోవాలి, ఆదోనిలో అభివృద్ధి మొదలైంది, ఆదోనిలో మార్పు వచ్చింది, ఆదోనిలో ప్రజలు సంతోషపడతా ఉన్నారు, ప్రజలకు అవసరమైనటువంటివన్నీ కూడా చేరుతా ఉన్నాయి అన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. నేను అందరికీ చెప్తా ఉన్నా, హాస్టల్ను బ్రహ్మాండంగా పెట్టాం. ఇక్కడ 200 మంది పిల్లలు చదువుకోవడానికి ఉండడానికి తగిన ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. అక్కడ ఇంకొక హాస్టల్లో 100 మంది చదువుకోవడానికి ఉండడానికి ఏర్పాట్లు చేస్తా ఉన్నాను. దయచేసి తల్లిదండ్రులకు అందరికీ చేతులెత్తి మొక్కుతా ఉన్నా, పిల్లల్ని చదివించకుండా సుగ్గికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ చదువుకునే వయసును నాశనం చేయొద్దని చేతులెత్తి మొక్కుతా ఉన్నా. బిడ్డలందరినీ మా బిడ్డల్లాగా చూసుకుంటాం. ఇక్కడ జాగ్రత్తగా హాస్టల్లో మంచి భోజనం పెడతాం, వాడు ఉండడానికి మంచి ఏర్పాట్లు చేస్తాం. ప్రతి నెల నేను వచ్చి బిడ్డలతో అవసరమైతే కాసేపు సమయం గడుపుతాను, నేను బాధ్యత తీసుకుంటాను. మీ బిడ్డలని సుగ్గికి తీసుకెళ్లకుండా, మీ బిడ్డల్ని వలసకి తీసుకెళ్లి కూలీలుగా మార్చకుండా మా హాస్టల్లో పెట్టి చదివించాల్సిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పనిసరిగా ఇంతటితో ఆగేది లేదు. నేను మరిన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళకి, 4 రెసిడెన్షియల్ స్కూళ్లకు ప్రతిపాదనలు పంపించాం. కలెక్టర్ దగ్గర నుంచి నేను మినిస్టర్ దగ్గరికి పంపించి, నేను మంత్రి వెనకాల తిరుగుతా ఉన్నా. ఏదో రకంగా మాకు 4 స్కూళ్ళు ప్రత్యేక, ఎందుకంటే మనం చూస్తే కస్తూరిబా స్కూల్స్ కానీ గురుకుల పాఠశాలకు కానీ విపరీతమైన డిమాండ్ ఉంది. ఈరోజు నేను చూస్తే, నేను ఇంటికి పోగానే ఇది సీజను, రోజు అప్లికేషన్లు పెట్టుకొని 5 మంది 10 మంది 20 మంది వచ్చి మాకు స్కూల్లో సీటు కావాలని అడుగుతాం. ఎక్కడి నుంచి తెచ్చియాలో కూడా అర్థం కావట్లేదు. అందువల్ల 4 అదనంగా స్కూళ్ళు ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని అడిగాను. ప్రభుత్వం కూడా కొద్దిగా ఆలోచన చేసి దాన్ని శాంక్షన్ చేయగానే వెంటనే పని మొదలుపెట్టి 2-3 సంవత్సరాల్లో కొత్త స్కూళ్ళు కూడా, కొత్త రెసిడెన్షియల్ స్కూల్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు హ్యాపీగా వదిలేసి అక్కడే స్కూల్ ఉంటుంది, అక్కడే హాస్టల్ ఉంటుంది, కాబట్టి అక్కడే చదివించుకునే అవకాశం ఈ బయట కూలీలు పోయే వాళ్ళకందరికీ ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఆదోనిలో బాలుర వసతి గృహం అంటే మగపిల్లలకు సంబంధించినటువంటి హాస్టల్ ఈరోజు ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. కర్నూలు పార్లమెంటులో సుమారుగా 70% ఉన్నటువంటి బీసీలకి, అత్యంత పేదవాళ్ళైనటువంటి బీసీలకి కూలీ నాలీ చేసుకోవడానికి పొట్టబట్టుకుని ఎక్కడికో వెళ్ళి సుగ్గి మీద వెళ్ళి వలసపోయి పని చేసుకునేటువంటి తల్లిదండ్రుల బిడ్డలకి హాస్టళ్ళు కావాలన్న ఉద్దేశంతో మనం ఈరోజు ఈ బాలుర వసతి గృహాన్ని, అంటే బీసీ హాస్టల్స్ ని, ఇది ఎస్సీ హాస్టల్, అది బీసీ హాస్టల్, గర్ల్స్ బాయ్స్ ఎస్సీ హాస్టల్, అలాగే బీసీ హాస్టల్ని, వీటిల్ని రిపేర్ చేయడం జరుగుతా ఉంది. మీరు అనుకుంటారు ఎప్పుడు రిపేర్ చేశారు దీన్ని అని. దీన్ని 1987లో మొదలు పెట్టాడు ఈ 2 హాస్టల్ని కూడా. అప్పటి నుంచి కూడా పురాతన, ఇది ఊరికి మధ్యలో ఉంటుంది, అయినప్పటికీ కూడా పురాతనమైన హాస్టల్గా
అన్ని దుర్మార్గాలు జరిగాయి. సాయంకాలం అయితే ఎవడో వచ్చి మందు కొట్టేవాడు, ఎవడో సాయంకాలం దరిద్ర పనులు చేసేవాడు, ఒట్టి కూర్చొని దబాయించుకొని తిరిగేవాడు, ఎక్కడ మరుగు లేకపోతే ఎక్కడ ఖాళీ లేకపోతే ఇక్కడ వచ్చి మరుగుదొడ్డి పోయేవాడు. ఇట్లా జరుగుతున్నది ఇది. దీన్ని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలా సీరియస్గా, మీ అందరూ చూశారు, నేను అసెంబ్లీలో మాట్లాడినాను, మంత్రులను పలుమార్లు రిక్వెస్ట్ చేశాను. చేసిన తర్వాత దీనికి డబ్బులు శాంక్షన్ అయినాయి. ఇక్కడ చూస్తా ఉన్నారు, ఈరోజు 32 లక్షల రూపాయలని 36,35,000 ఎంత 36,35,000 పెట్టి ఈ 2 హాస్టళ్ళని కూడా అభివృద్ధి చేశాం. ఇది ఒకటి వేరే, అది ఈ ఒక్కటి దానికి 36,35,000, ఇంకొక హాస్టల్కి 32 లక్షలు, మొత్తం కలిపి 68,35,000 రూపాయలు 2 హాస్టల్ని కలిపి ఈరోజు అభివృద్ధి చేయడం జరిగింది. మీరు చూశారు, దీంట్లో గదులన్నింటినీ కూడా పునర్నిర్మించాం. ప్రతి ఒక్క రూమ్ ఎలక్ట్రిసిటీ మొత్తం మార్చాం, బాత్రూములు కట్టాం, మరుగుదొడ్లు కట్టాం, అలాగే కింద స్లాబులు మార్చాం, కొళాయిలు పెట్టాం, అలాగే వంటగదిని శుభ్రంగా పెట్టాం, కింద పడుకోవడానికి శుభ్రంగా టైల్స్ వేయించి ఇబ్బంది లేకుండా పెట్టాం. ఇప్పుడు మీరు దీన్ని చూస్తే అందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు, అబ్బా ఇంత మంచి హాస్టల్ తయారయ్యింది ఏమిటి ఇక్కడ ఆశ్చర్యపోతా ఉన్నారు. ఇది చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది. ఈ శిలాఫలకం నేను